ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నమస్కారం. ఈరోజు మనం భారతదేశంలో అత్యంత సంపన్నులైన నటుల జాబితా గురించిన ఒక ఆసక్తికరమైన ఆడియో క్లిప్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. నమస్కారం. అవును, ఇలాంటి లిస్టులు ఎప్పుడూ కొంచెం ఆసక్తిగానే ఉంటాయి కదా. కరెక్ట్. ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు కొత్తగా వస్తున్నారు, మరియు ముఖ్యంగా మన కన్నడ చిత్ర పరిశ్రమ అంటే ఈ పెద్ద చిత్రంలో ఎక్కడ నిలుస్తుంది, ఈ సమాచారాన్ని కొంచెం విశ్లేషిద్దాం. తప్పకుండా. ఇది కేవలం ఎవరు ధనవంతులు అని చెప్పడమే కాదు, అసలు భారతీయ సినిమా రంగంలో ఆర్థికంగా ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ఏ ప్రాంతీయ పరిశ్రమ ప్రభావం ఎంత ఉంది అని అర్థం చేసుకోవడానికి ఒక సూచన లాంటిది. అవును, ఈ క్లిప్లోని వివరాలు ప్రస్తుత ట్రెండ్స్ మీద కొంచెం వెలుగునిస్తాయని ఆశిస్తున్నాను. మన లక్ష్యం కూడా అదే, కేవలం ర్యాంకులు చదవడం కాదు, ఆ నంబర్ల వెనుక కథ ఏంటి, వాటి ప్రాముఖ్యత ఏంటి, ముఖ్యంగా కన్నడ నటుల పరిస్థితి ఏంటి అని చూడటం. సరే, మరి మొదలు పెడదామా? ఈ జాబితాలో ఊహించినట్లే టాప్లో కొన్ని పెద్ద పేర్లే ఉన్నాయి. అవునవును, అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. మొదటి 10 స్థానాల్లో చూస్తే బాలీవుడ్ నటుల ఆధిపత్యమే ఎక్కువగా కనిపిస్తోంది. ఆ క్లిప్ ప్రకారం షారుఖ్ ఖాన్ నంబర్ 1 అంటున్నారు. నంబర్ 1 షారుఖ్. అవును. తర్వాత అక్షయ్ కుమార్ 4వ స్థానం, అమీర్ ఖాన్ 5, అమితాబ్ బచ్చన్ 6, ఇంకా సల్మాన్ ఖాన్ 8, హృతిక్ రోషన్ 10వ స్థానం. ఇలా టాప్ 10లో వీళ్లే ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాకపోయినా వాళ్ల స్థిరత్వం, అంటే ఇన్నేళ్లుగా టాప్లో ఉండటం గమనించాల్సిన విషయం కదా. దశాబ్దాలుగా వాళ్ల స్టార్డమ్, అలాగే ఆర్థిక శక్తిని ఎలా నిలబెట్టుకోగలుగుతున్నారు? కేవలం సినిమాలేనా దీనికి కారణం? అది మంచి ప్రశ్న అడిగారు. నిజానికి కేవలం సినిమా రెమ్యునరేషన్ మాత్రమే కాదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ అగ్రశ్రేణి బాలీవుడ్ తారల సంపదకు చాలా మార్గాలున్నాయి. అంటే డీల్స్, చాలా మందికి సొంత ప్రొడక్షన్ హౌజులున్నాయి, ఇంకా వేరే వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇవన్నీ కలిపి వాళ్ల సంపదను వందల వేల కోట్లకు తీసుకెళ్తాయి. అది కేవలం నటన ద్వారా వచ్చింది కాదు, ఒక రకంగా బిజినెస్ ఎంపైర్ లాంటిది. ఓ, అంటే వాళ్ళని కేవలం నటులుగా కాకుండా మంచి వ్యాపారవేత్తలుగా కూడా చూడాలేమో. వాళ్ల కెరియర్ అంతా లాంగ్ ఉండటం, మార్కెట్ మారినప్పుడల్లా వాళ్ళు అడాప్ట్ అవ్వడం కూడా ముఖ్యమే అంటారా? నిస్సందేహంగా. హిందీ పరిశ్రమకుండే ఆ విస్తృత మార్కెట్, అంటే దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా ఉండే రీచ్ వాళ్లకు ఒక ప్లస్ పాయింట్. దానికి తోడు మీరన్నట్లు చాలామంది వాళ్ల స్టార్డమ్ను తెలివిగా వేరే ఆదాయ మార్గాల్లోకి మళ్లించారు. ఉదాహరణకి ఇప్పుడు షారుఖ్ ఖాన్ ఉన్నారు, రెడ్ చిలీస్ ఎంటర్టైన్మెంట్ ఉంది, IPL టీం ఉంది. అమితాబ్ బచ్చన్ చూడండి, బ్రాండ్ అంబాసిడర్గా, టీవీ హోస్ట్గా ఎంత సక్సెస్ అయ్యారో మనకు తెలుసు. వాళ్ల సంపద కేవలం అప్పటి సినిమాల హిట్ మీద ఆధారపడి ఉండదు, అది ఇంకాస్త స్థిరమైన బేస్ మీద ఉంటుంది. ఆసక్తికరంగా ఉంది. అయితే ఈ జాబితా కేవలం బాలీవుడ్ గురించే చెప్పట్లేదు. దక్షిణాది నటుల ప్రాబల్యం కూడా బాగానే కనిపిస్తోంది. కన్నడ నటుల దగ్గరికి వెళ్లే ముందు మిగతా సౌత్ ఇండస్ట్రీల నుంచి ఎవరెవరున్నారో చూద్దామా? అవును, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆ మార్పు బాగా కనిపిస్తోంది. క్లిప్ ప్రకారం చూస్తే చిరంజీవి గారు 7వ స్థానంలో ఉన్నారు, టాప్ 10లోనే. టాప్ 10లో చిరంజీవి గారు? అవును. అలాగే రజనీకాంత్ గారు నంబర్ 14, రామ్ చరణ్ నంబర్ 24, అల్లు అర్జున్ నంబర్ 26, అజిత్ కుమార్ నంబర్ 30, మహేష్ బాబు నంబర్ 31, ప్రభాస్ నంబర్ 36, విజయ్ నంబర్ 37. ఇలా పెద్ద పెద్ద పేర్లన్నీ ఉన్నాయి. ఇదొక 10 ఏళ్ల క్రితంతో పోలిస్తే చాలా పెద్ద మార్పు. దీన్నే పాన్ ఇండియన్ ఎఫెక్ట్ అంటారా? ఈ మధ్య బాహుబలి, RRR, పుష్ప లాంటి సినిమాలు దేశవ్యాప్తంగా చేసిన సందడి ఈ ర్యాంకింగ్స్లో కనిపిస్తోందా? ఖచ్చితంగా. దీన్ని ఆ పెద్ద చిత్రంతో ముడిపెడితే అదే మెయిన్ కారణం అనిపిస్తోంది. పాన్ ఇండియన్ సినిమా అంటే ఏంటి? ఒక భాషకే పరిమితం కాకుండా దేశం మొత్తం వేర్వేరు భాషల్లో రిలీజ్ అయి అన్ని ప్రాంతాల వాళ్లని ఆకట్టుకోవటం. అవును. ఈ ట్రెండ్ వల్ల ముఖ్యంగా తెలుగు, తమిళ నటుల మార్కెట్ రేంజ్ విపరీతంగా పెరిగింది. వాళ్ల సినిమాలు హిందీలో కూడా పెద్ద హిట్లవుతున్నాయి. దానివల్ల వాళ్ల రెమ్యూనరేషన్లు, బ్రాండ్ వాల్యూలు కూడా నేషనల్ లెవెల్లో పెరిగాయి. అంటే ఇప్పుడు బాలీవుడ్ నటులతో సమానంగా, కొన్నిసార్లు వాళ్లకంటే ఎక్కువ మార్కెట్ వాల్యూ సౌత్ స్టార్లకు ఉందని చెప్పొచ్చా? ఈ జాబితా చూస్తే అట్లాగే ఉంది. మరి చెప్పవచ్చు. ఆ దిశగానే వెళ్తోంది పరిస్థితి. ప్రభాస్, బాహుబలి తర్వాత
అల్లు అర్జున్ పుష్ప తర్వాత, రామ్ చరణ్ RRR తర్వాత నేషనల్ లెవెల్లో ఎంత పాపులర్ అయ్యారో చూశాం కదా. వాళ్ళ నెక్స్ట్ సినిమాలకు, ఎండార్స్మెంట్లకు డిమాండ్ పెరిగింది. ఇది వాళ్ళ ఆర్థిక స్థితిని బాగా పెంచింది. ఒకప్పుడు రీజనల్ స్టార్లుగా ఉన్నవాళ్లు ఇప్పుడు నేషనల్ ఐకాన్స్ అవుతున్నారు. ఈ లిస్ట్లో వాళ్ళ ర్యాంకులు దీనికి నిదర్శనం. ఇది ఇండియన్ సినిమా పవర్ డైనమిక్స్లో వస్తున్న అవునవును, ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అవును, ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇది నిజంగా మన భారతీయ సినిమా ఎంత వైవిధ్యంగా ఉందో, అంటే కేవలం ముంబై ఒక్కటే కాదు, హైదరాబాద్, చెన్నై కూడా పెద్ద సినిమా పవర్ సెంటర్లుగా మారుతున్నాయని చూపిస్తుంది. అవును కదా. ప్రాంతీయ భాషా పరిశ్రమలు ఇప్పుడు కేవలం ఆయా ప్రాంతాలకే పరిమితం కావట్లేదు. మంచి కథ ఉంటే భాష అనేది అడ్డంకే కాదని ప్రూవ్ చేస్తున్నాయి. ఇది మొత్తం ఇండస్ట్రీకి మంచి విషయం. సరే, ఇప్పుడు మన అసలు ఆసక్తి దగ్గరికి వద్దాం. ఇక్కడే ఇది నిజంగా ఆసక్తికరంగా మారుతోంది. మరి కన్నడ చిత్ర పరిస్థితి ఏంటి? ఈ జాబితాలో కన్నడ నటుల ప్రాతినిధ్యం ఎలా ఉంది? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఎందుకంటే ఈ మధ్య కన్నడ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో పెద్ద హిట్లు కొట్టింది. మరది వాళ్ల నటుల ఆర్థిక పరిస్థితి మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించింది? ఆ క్లిప్లో ఏ కన్నడ నటుల పేర్లు వినిపించాయి? ఆ క్లిప్ ప్రకారం ఆ ప్రముఖ కన్నడ నటుల పేర్లున్నాయి. సుదీప్ పేరు వినిపించింది. ఆయన ర్యాంక్ 65, సంపద సుమారు 125 కోట్లు, అంటే 125 కోట్లు అని అంచనా. 125 కోట్లు సుదీప్ గారు, ఓకే. తర్వాత KGF స్టార్ యష్ పేరు కూడా ఉంది. ఆయన ర్యాంక్ 68, సంపద సుమారు 100 కోట్లు, అంటే 100 కోట్లు. అలాగే కాంతారాతో దేశమంతా పేరు తెచ్చుకున్న రిషబ్ శెట్టి, ఆయన ర్యాంక్ 70, సంపద కూడా సుమారు 100 కోట్లు. వావ్, రిషబ్ శెట్టి కూడా 100 కోట్లు. అవును. ఇంకా కొత్త తరహా సినిమాలు తీసే రక్షిత్ శెట్టి పేరు కూడా ఉంది. ర్యాంక్ 72, సంపద కూడా సుమారు 100 కోట్లు, 100 కోట్స్. సీనియర్ నటుడు రమేష్ అరవింద్ గారి పేరు కూడా 76వ ర్యాంక్లో వినిపించింది. అయితే మళ్ళీ చెప్తున్నాను, ఆడియో క్లిప్లో కొంచెం వేడంగా, అస్పష్టంగా ఉండడం వల్ల ఈ నంబర్లు, ర్యాంకులు కేవలం ఆ సోర్స్ ఇచ్చిన అంచనాలు మాత్రమే. అబ్బో, ఇది నిజంగా చాలా గొప్ప విషయం. పలువురు కన్నడ నటులు, ముఖ్యంగా ఈ నలుగురు యష్, సుదీప్, రిషబ్, రక్షిత్ 100 కోట్ల సంపద మార్కును దాటడం లేదా చేరుకోవడం అనేది కన్నడ ఇండస్ట్రీ ఎదుగుదలకు ఒక స్పష్టమైన సంకేతం. వాళ్ల ర్యాంకులు 65, 68, 70, 72 చూస్తే టాప్ బాలీవుడ్ వాళ్లతోనో వేరే సౌత్ స్టార్లతోనో పోలిస్తే కొంచెం తక్కువ అనిపించవచ్చు. కానీ ఇక్కడ సందర్భం ముఖ్యం. అవును, కరెక్ట్. కన్నడ పరిశ్రమ మార్కెట్ సైజ్ని దృష్టిలో పెట్టుకుంటే ఇది చాలా చాలా పెద్ద విజయం. అవును కదా. కొన్నేళ్ల క్రితం వరకు కన్నడ నటులు నేషనల్ లెవెల్లో ఇంత ఆర్థిక గుర్తింపు తెచ్చుకోవటం ఊహించలేమేమో. KGF, యష్ను, కాంతారా, రిషబ్ శెట్టిని నేషనల్ మ్యాప్ మీద నిలబెట్టాయి. సుదీప్ గారు ఎప్పటినుంచో వేరే భాషల్లో కూడా నటిస్తూ ఒక పాన్ ఇండియా అప్పీల్ తెచ్చుకున్నారు. రక్షిత్ శెట్టి తనకంటూ ఒక యూనిక్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. మరి నలుగురు 100 కోట్ల క్లబ్లో ఉండటమనేది యాదృచ్ఛికం కాదేమో? ఖచ్చితంగా యాదృచ్ఛికం కాదు. ఇది ఒక ట్రెండ్ను సూచిస్తోంది. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను కూడా లేవనెత్తుతోంది. అసలు కన్నడ సినిమా తన బౌండరీలను దాటి నేషనల్ ఆడియన్స్ని ఎలా ఆకట్టుకోగలుగుతోంది? KGF, కాంతారా లాంటి విజయాలు కేవలం లక్ వల్ల వచ్చినవి కావు. వాటి వెనుక కంటెంట్ క్వాలిటీ ఉంది, కథలో లోకల్ ఫ్లేవర్ ఉంచుతూనే యూనివర్సల్ అపీల్ సాధించడం ఉంది, బెటర్ ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి, అగ్రెసివ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఇవన్నీ కలిస్తే వచ్చిన ఫలితమది. మరి ఈ నటుల సంపద పెరగడం కేవలం వాళ్ల వ్యక్తిగత విజయమేనా, లేక మొత్తం కన్నడ పరిశ్రమ మీద దీని ప్రభావం ఏమైనా ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. ఇది కేవలం పర్సనల్ వెల్త్ కాదు. ఈ నటుల సక్సెస్, వాళ్ల మార్కెట్ వాల్యూ పెరగడం వల్ల కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి నేషనల్ లెవెల్లో ఒక గుర్తింపు, రెస్పెక్ట్ వస్తాయి. ఇది వేరే ప్రొడ్యూసర్లను పెద్ద బడ్జెట్ సినిమాలు తీయడానికి ఎంకరేజ్ చేస్తుంది, కొత్త టాలెంట్ను అట్రాక్ట్ చేస్తుంది, డిస్ట్రిబ్యూటర్లలో, ఎగ్జిబిటర్లలో కాన్ఫిడెన్స్ పెంచుతుంది. యష్, రిషబ్, సుదీప్, రక్షిత్ లాంటి వాళ్ళిప్పుడు నేషనల్ బ్రాండ్లకు అంబాసిడర్లయ్యే అవకాశం ఉంది. అది వాళ్ల సంపాదనను ఇంకా పెంచుతుంది. వాళ్ళు తమ ప్రొడక్షన్ హౌస్ల ద్వారా కొత్త కథలను ఎంకరేజ్ చేయొచ్చు. ఇదంతా ఇండస్ట్రీలో ఒక పాజిటివ్ గ్రోత్ సైకిల్ను క్రియేట్ చేస్తుంది. అంటే ఈ 100 కోట్ల మార్క్ అనేది కేవలం ఒక నెంబర్ కాదు, అది కన్నడ సినిమా సాధించిన ఒక మైలురాయి, భవిష్యత్తులో దాని పొటెన్షియల్కు ఒక సూచక అన్నమాట. రమేష్ అరవింద్ గారు లాంటి సీనియర్ నటుడు కూడా లిస్ట్లో ఉండటం ఇండస్ట్రీలో ఉన్న స్టెబిలిటీని కూడా చూపిస్తుందేమో. బహుశా. అయితే
ఈ కొత్త తరం నటులు సాధించిన విజయం మాత్రం చాలా వేగవంతమైన గ్రోత్ను సూచిస్తోంది. ఇది కన్నడ సినిమాకు ఒక గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ అయ్యిందేమో అనిపిస్తోంది. సరే, ఇప్పుడు దీన్ని కొంచెం విడదీద్దాం. ఈ జాబితాలో ఇంకొన్ని పేర్లు కూడా వినిపించాయి. షారూఖ్ ఖాన్ తర్వాత 2, 3 ఎవరున్నారో క్లిప్లో అంత క్లియర్గా లేదు, కానీ వేరే ప్రముఖులున్నారు. కరణ్ జోహర్, డైరెక్టర్ ప్రొడ్యూసర్, ఆశ్చర్యంగా 11వ స్థానంలో ఉన్నారు. అంటే నటులే కాదు, తెర వెనక ఉండేవాళ్లు కూడా ఇంత సంపద కలిగి ఉన్నారన్నమాట. అవును, అది గమనించాల్సిన విషయం. కరణ్ జోహర్ అంటే ధర్మ ప్రొడక్షన్స్ అధినేతగా, నిర్మాతగా, దర్శకుడిగా, టీవీ హోస్ట్గా ఆయన చాలా రోల్స్ ప్లే చేస్తారు. ఇది సినిమా నిర్మాణ రంగంలో ముఖ్యంగా పెద్ద ప్రొడక్షన్ హౌజ్ల ఆర్థిక శక్తిని తెలియచేస్తోంది. సినిమా అంటే కేవలం యాక్టర్ల చుట్టూనే తిరగదు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కూడా చాలా కీలకమైన ఆర్థిక కేంద్రాలు. రణబీర్ కపూర్ నంబర్ 38, రణ్వీర్ సింగ్ నంబర్ 40, అనిల్ కపూర్ నంబర్ 55, సునీల్ శెట్టి నంబర్ 60, టైగర్ ష్రాఫ్ నంబర్ 63, అభిషేక్ బచ్చన్ నంబర్ 74. ఇలాంటి పేర్లు కూడా ఉన్నాయి. వాళ్ల ర్యాంకులు బహుశా వాళ్ల ప్రస్తుత మార్కెట్ పొజిషన్ను కొంచెం రిఫ్లెక్ట్ చేస్తాయేమో. అవును, యంగ్ జనరేషన్ యాక్టర్స్ రణబీర్, రణ్వీర్, టైగర్ లాంటి వాళ్లు లిస్ట్లో ఉండటం వాళ్ల పెరుగుతున్న పాపులారిటీని సూచిస్తుంది. అలాగే అనిల్ కపూర్, సునీల్ శెట్టి లాంటి సీనియర్లు ఇంకా లిస్ట్లో ఉండటం వాళ్ల లాంగ్ కెరియర్ను, బహుశా తెలివైన ఇన్వెస్ట్మెంట్లను సూచిస్తుంది. అభిషేక్ బచ్చన్ ర్యాంక్ కూడా కొంచెం ఆసక్తికరమే. అయితే మనం ఈ నంబర్లను, ర్యాంకులను ఎంతవరకు నమ్మొచ్చు? మీరు ముందే అన్నట్లు ఆడియో క్లిప్లో కొంత సమాచారం అంత క్లియర్గా లేదు. కొన్ని చోట్ల ఫారెన్ స్పీచ్ అనుంది. అంటే అక్కడ ఏం చెప్పారో మనకు పూర్తిగా తెలీదు. నిజమే, ఆ క్లారిటీ లేకపోవడం ఒక సమస్య. దానికి తోడు సాధారణంగా ఇలాంటి వెల్త్ లిస్ట్ల స్వభావాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇవి ఎక్కువగా పబ్లిక్గా దొరికే సమాచారం, మీడియా రిపోర్ట్లు, ఇండస్ట్రీ అంచనాల మీద ఆధారపడి తయారు చేస్తారు. కరెక్ట్. నటుల అసలు ఆస్తులేంటి, అప్పులేంటి, వాళ్ల ఇన్వెస్ట్మెంట్ల పూర్తి డీటెయిల్స్ ఎవరికీ ఖచ్చితంగా తెలియవు. కాబట్టి ఇవి ఖచ్చితమైన గణాంకాలు కాదు, కేవలం అంచనాలు అంతే. అంటే వీటిలో ఒక ఇండికేటర్గా మాత్రమే చూడాలి, అంతే కదా? ఒక సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా, ఒక పెద్ద ఎండోర్స్మెంట్ డీల్ వచ్చినా పోయినా ఈ నంబర్లు మారిపోవచ్చు. ఖచ్చితంగా. సినిమా ఇండస్ట్రీ చాలా డైనామిక్. ఈరోజు స్టార్ రేపు ఉండకపోవచ్చు. కొత్త వాళ్లు చాలా వేగంగా పైకి రావచ్చు. ముఖ్యంగా ఈ పాన్ ఇండియన్ సినిమాల సక్సెస్ తర్వాత ఈక్వేషన్స్ చాలా ఫాస్ట్గా మారుతున్నాయి. కాబట్టి ఈ లిస్ట్ అనేది ఆ పర్టిక్యులర్ టైంలో ఉన్న ఒక స్నాప్షాట్ మాత్రమే. దీని మీద బేస్ అయి పర్మనెంట్ నిర్ణయాలకు రాలేం. బాగా చెప్పారు. సరే, ఇంత విశ్లేషణ తర్వాత మనం నేర్చుకున్న కీలక విషయాలను ఒకసారి గుర్తు చేసుకుందామా? మొత్తం మీద దీని అర్థమేమిటి? మనం చూసిన దాని ప్రకారం మొదటిది, భారతీయ ధనిక నటుల జాబితాలో బాలీవుడ్ పెద్దలు ఇప్పటికీ వాళ్ల పట్టు వదలలేదు. వాళ్ల సంపదకు చాలా మార్గాలున్నాయి. అది స్థిరమైన పునాదులపై ఉంది. రెండోవది, సౌత్ యాక్టర్స్, ముఖ్యంగా తెలుగు, తమిళ్ ఇండస్ట్రీల వాళ్లు పాన్ ఇండియన్ హిట్స్తో నేషనల్ లెవెల్లో ఆర్థికంగా చాలా బలపడ్డారు. బాలీవుడ్ డామినేషన్కు గట్టి పోటీ ఇస్తున్నారు. మూడవది, మన చర్చలో చాలా ముఖ్యమైనది, కన్నడ నటులు యష్, సుదీప్, రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి లాంటి వాళ్ళు ఆ 100 కోట్ల మార్కును చేరుకోవడం. ఇది కన్నడ సినిమా ఇండస్ట్రీ నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకోవడానికి, ఆర్థికంగా ఎదగడానికి ఒక సంకేతం. ఇది యాదృచ్ఛికం కాదు, బహుశా ఒక కొత్త ట్రెండ్కి ఇది ఆరంభం కావచ్చు. సరిగ్గా చెప్పారు. ఈ విశ్లేషణ ప్రస్తుత పరిస్థితిపై మంచి అవగాహన ఇచ్చింది. అయితే ఇది మనల్ని భవిష్యత్తు గురించి ఆలోచింపచేస్తుంది కదా. మనం విన్న ఆ సోర్స్ ఆధారంగానే కొంచెం ముందుకు వెళ్లి ఆలోచిస్తే ఈ జాబితా భవిష్యత్తులో ఎలా మారొచ్చు? ఆసక్తికరంగా ఉంది. ఏ అంశాలు ఈ మార్పును తీసుకురావచ్చో అంటారు? చాలా అంశాలున్నాయి. ఉదాహరణకు, రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని పాన్ ఇండియన్ ప్రాజెక్టులు వేర్వేరు భాషల నుంచి వస్తే అవి ఇప్పుడున్న ర్యాంకింగ్ను ఎలా మార్చగలవు? ముఖ్యంగా కేజీఎఫ్, కాంతారా లాంటి సక్సెస్లను కన్నడ ఇండస్ట్రీ రిపీట్ చేయగలిగితే యష్, రిషబ్ లాంటి వాళ్ల స్థానాలు ఇంకా పైకి వెళ్తాయా? మంచి పాయింట్. అలాగే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లు పెరుగుతున్నాయి కదా, అవి నటుల ఆదాయ మార్గాలను, వాళ్ల బేరసారాల శక్తిని ఎలా మారుస్తాయి? ఆడియన్స్ టేస్ట్లు కూడా ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. దానివల్ల కొత్త స్టార్లు వచ్చి పాతవాళ్లని వెనక్కి నెట్టే ఛాన్సుందా? భవిష్యత్లో ఈ లిస్ట్ ఇంకాస్త డైవర్స్గా మారుతుందా, లేక కొన్ని ఇండస్ట్రీల డామినేషనే కంటిన్యూ అవుతుందా? ఇవన్నీ మనం గమనిస్తూ ఉండాల్సిన ప్రశ్నలు. అద్భుతమైన ముగింపు ఆలోచనలు. నిజంగా భారతీయ సినిమా రంగం ఒక ఇంట్రెస్టింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్లో ఉంది. ఈ ఆర్థిక సమీకరణాలు,
ర్యాంకింగ్లు ముందు ముందు ఎలా మారతాయో చూడటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈరోజు ఈ లోతైన విశ్లేషణకు ధన్యవాదాలు. నాకు కూడా ఈ చర్చ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. థ్యాంక్ యూ.